రే రవి, ఆ క్లినిక్ కూడా తేడాగానంట్రా, వాడితో జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్తున్నంత మంచోడు కాదనుకుంటా. ఎవడో గొట్టంగాడు. ఏ రాదా, డోనర్స్ గురించి అలా మాట్లాడొద్దని 100 సార్లు చెప్పా. సరే, ఎవరో గొట్టంగారు చెప్పారని అంత సీరియస్ ఎందుకు? వెళ్ళి నీ మేడంని అడగొచ్చుగా. తన ప్రెగ్నెన్సీ కారణం తెలియక చనిపోవాలనుకుంటుంది. అలాంటిది ఆ విషయం నాకు తెలిస్తే అమ్మాయి తట్టుకోలేదు. నిజంగా ఏ తప్పు చేసుండదు రాదా. తప్పు చేసుంటే ఎవరికి తెలియకుండా అబార్షన్ చేయించుకునేది కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ అమ్మాయి చావకూడదు. ఏ రవి, అమ్మాయి పనిచేసే మొబైల్ షాప్ ఓనర్ మీద నాకు డౌట్ రా. 4 తంతే ఏమంటావు? రే, వాడికి సపోర్ట్గా మాట్లాడితే వాడిని కొడతావేంట్రా? నీకొక్కడికే ఉన్నాయి అనుకున్నావా ఫీలింగ్స్? మాకు లేవా ఫీలింగ్స్? నేను ఎన్నిసార్లు ఏడ్చాను తెలుసా? వాడికి కూడా తెలుసు నా లవ్ గురించి. అడుగు, ఎంత డీప్గా లవ్ చేస్తున్నాను చెప్పరా పండు. చూసావా, వాడు కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. అద్దిరా ప్రేమంటే. నువ్వు ఉన్నావు, సిమ్మేసిన సిగ్నల్ ఉండదు. రే పండు, నువ్వు యాడవుకు, నీ సైజులో ఒకటి సెట్ చేస్తా. సారీరా. వదిలే. ఇది కాల్ నేనే పెట్టాను. బండి బోరుకు వచ్చేసింది. ఇదే లారీ తీసి పక్కన పెట్టా. బాగానే అనుకున్నావు కదా, నాకు నిద్రలేకంగా రూమ్ లోకి వెళ్ళిపోనుకోపో. పై శబ్దం చేసుకురా ఇల్లు. రవి, రే రాదు వచ్చుంటే బాగుంది. రే రవి, లే. రాదా, మా అక్కేంటి నీ రూమ్ లోంచి వెళ్ళింది? నైట్ అంతా నీతోనే ఉందా? మీ అక్క అది కల్లో. కళ? కల్లో ఏమొచ్చింది? మీ అక్క ఏదోటి చెప్పు. ఉన్నదే చెప్తా. అక్క వచ్చిందా, పడుకోనా ఆ లోపలికి వచ్చిందా? రవి, నువ్వు మ్యాటర్ చేస్తే వీక్ అయిపోతావు అని చెప్పి అమ్మాయిల్ని టెంప్ట్ చేసి వాళ్ళే నీ దగ్గరకు వచ్చేలా చేస్తున్నావా? నీకెలా తెలుసా? అదో చెప్పొచ్చింది. అడుగుతుంటే ఏదో నాటకాలు అర్థమేంట్రా? నాటకాలేంటే? నైట్ నా పక్కన పడుకుంటున్నా, పొద్దున్న నీ రూమ్ లో ఉంటున్నా, ఎలా? అది కళ. మరి అక్క నీ రూమ్ లోంచి వచ్చింది? అది నీ కళ. అబ్బా, నీకేం తెలీదు. నేను కామంతో చూసి ప్రతి అమ్మాయి నా కళ్ళలోకి వచ్చి కామన్వెల్త్ గేమ్స్ ఆడుతుంది అంతే. నువ్వు దాన్ని ఎక్కువ చేయకు. ఉండవే నువ్వు. నేను చూసింది నిజం కాదు. రితిక్ రోజునే అందరూ వచ్చి వర్షం లైన్ లో నిలబడి ఆర్ఏసీలో నాతో. నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇది హైదరాబాద్ కాదు. నీ పర్సనల్ విషయాలు నాకు ఎందుకు గానీ నీ హెల్త్ ఇష్యూస్ చూసుకో, ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు. అంటే నువ్వేంటనేది మీ అక్క రావటం, ఆ వ్యవహారాలు చేయడం ఇవన్నీ నిజం అనుకుంటున్నావు నువ్వు? అది కలే అంతే కదా. పర్లేదు సార్, నాకు అలవాటే కదా. రే రవి, ఆ స్టాండ్ తీసుకో. అయినా నేను నీకు నీతులు చెప్పేటంత దాన్ని కాదు. I don't know.
వేసుకున్నట్టుంది. నీకెక్కడో మచ్చుందిరా. మచ్చలేదు, పుచ్చు లేదు. ఓ పిచ్చి మోహన్ దానివి. అది మన అవతారాలు చూసి నవ్వింది. నా గెస్ కరెక్ట్ అయితే అది తిరిగి వెళ్ళేటప్పుడు మన మొహన్ చిల్లర కొడుతుంది. యా ఇది ఉంచుకోండి, పక్కన నా పెళ్లి జరుగుతోంది, కడుపు నిండా తినేసి వెళ్ళండి. కరెక్ట్గానే చెప్పారా? రాత్రి అంతా నిద్ర లేదు. ఎందుకు వచ్చిన రిస్కీ పోయిట్లు కంట్రోల్ చేసుకోవడం రాదా? రాదా? మల్లెపూలంటే గాజులేంటి, ఏమైంది అసలు? కొత్త పెళ్లి కూతుర్ని బాగా ఎంజాయ్ చేశాను. వాటర్ మాఫియాని నడుపుతున్నావు. అసలు ఏం చేస్తున్నావురా? రాత్రులు అమ్మాయిలు గోడ దూకొచ్చి మరీ నీతో రొమాన్స్ చేస్తున్నారు. నా కల్లోకి వస్తే నీకేంటే?